ఈ రైతు భరోసా కానీ వాళ్ళు కానీ వచ్చిన పరిస్థితి అయితే లేదు. మనం ఆరబోసుకొని మనం ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వస్తారని మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఫోన్ కూడా చేశాను, ఎవరు రెస్పాండ్ కూడా కావట్లా వాళ్ళు రైతు భరోసా వాళ్ళు. మరి అది అగమ్యకు వచ్చినంగా ఉంది. మరి దాదాపు వారం రోజుల నుంచి ఈ రకమైన కుప్పలు పోసుకొని ఇక్కడ ఉన్నాము. రాజధానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ 2.5 కిలోమీటర్లు ఇక్కడ దగ్గర ఉంటున్నాడు ఆయన. మరి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఆపర్ని కుప్పలు ఉండే పైన వాతావరణం అనుకూలం లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా తుఫాను వచ్చిందంటే మాకు ఇక్కడ తుఫాను వచ్చినట్టు గుండె అయిపోద్ది. ఎందుకంటే మరి కాలాలన్నీ ఈ పని ఉండే మరి పట్లండి ఇవన్నీ ఎడుగొట్టిపోతాయి ఏంటో. మరి దాదాపు 7 నెలల పంట ఇది. ఇప్పుడు ఇవాళకి వాళ్ళ వచ్చేది కాదు. ఇవాళకి వాళ్ళ ఒడ్డెత్తే ఒడ్డు కాయో. మరి దానికి ఎనిమాటు నారు పోయాలా, దున్నాలా, మందులు కొట్టాలా, పురుగులు కాపాడకుండా. చంద్రబాబు గారు ఆడ పురుగుని కాడ మందు కొట్టను అంటున్నాడు ఆయన. మరి ఆ పురుగులన్నీ ఏరి మేము మందు కొట్టాలా? అది ఆ కంప్యూటర్ యుగం. మరి ఆయన చెప్పింది కొంతవరకు ఉపయోగం కానీ అది ఆచరణలోకి వచ్చేది కాదు. మరి అది రైతు సహజంగా అన్ని మందులు కట్టుకొని ఈడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇంత ప్రాసెస్లో ఈ రైతు ఎక్కడ పోయి మార్కెట్కి వెళ్తాడు? ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు, వీడు బత్తాలు ఎత్తుకొని ఇప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళాలి. ఆ మార్కెట్కి వెళ్ళినాక ఇది ఆగాలి. ఇదిగో దీంట్లో 3 కిలోలు దిమ్ముంది, ఇదిగో 22%, 11% ఎంతో చెబుతారు వాళ్ళు. మళ్ళీ వీడికి నిరుత్సాహమైపోతాడు. ఆ రైతు ఆడపోయిన తర్వాత నిరుత్సాహపోతాడు. ఎంతకన్నా కానీ ఇక్కడే తెగదెంపుకొని కొంతమంది అమ్మేవాళ్ళు ఉన్నారు, ఎట్ట అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎంతకైనా సరే వేయడం ఆడపోయిన తర్వాత అది ఉంటుందని ఇది ఉంటుందని అంటారు. వాళ్ళు వచ్చి పోని ఎంక్వైరీ చేసుకొని ఇదిగో ఈ శాతం ఉంది, ఇదిగో ఇంకొక గంట ఎండబెట్టండి మీరు, మేము తీసుకుంటాం అనే రైతుకి ఒక నమ్మకం ఏర్పడితే అప్పుడు రైతు నిలబడి ఉండి ఇదిగో ఇవాళ కారబెడితే వీళ్ళు వేసుకుంటారు 1800 రూపాయలకే. అదే 1792 రూపాయలు గిట్టుబాటు ధర వాళ్ళు ప్రకటన చేశారు. ఇదిగో మేము ఆయితే వేసుకుంటామంటే రైతు ఆనందపడతాడు. కానీ ఇప్పుడు ఈ రైతులందరూ కూడా ఇదిగో ఆరబోసుకోవటం, మళ్ళీ సాయంత్రాన్ని పోగేసుకోవటం, మళ్ళీ అట్లాంటి పరిస్థితి రైతుల మనసు పడుతుంది. మళ్ళీ ఆ మనసుకు మళ్ళీ మెత్తపడుతుంది. మళ్ళీ పట్టలేసుకోవాలి, మళ్ళీ పొద్దున పగలియాలి. ఎంత ఈ శాఖరి అంతా కూడా వాళ్ళు ఆ రైతుని గమనించుకొని ఇక్కడ ఎవరిని అధికారిని పంపించి చంద్రబాబు గారికి దయచేసి ఆ రైతుల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆదుకోకపోతే మమ్మల్ని ఆదుకు మిల్లర్స్ వాళ్ళు ఏంటంటే రైతు ఆసరా చూసుకొని పైన మొబ్బట్టింది అనుకోండి, అది 1700 రూపాయలు లేదా 1600 రూపాయలు కన్నా ఆ బస్తాగా రేటు కానీ ఉంటే పైన మొబ్బట్టి వీడు 1300 అంటాడు. మరి తప్పదు, మేమేమన్నా మరి ఇక అమ్ముకోవాలి తప్పదు. కనుక ఆ 1700కైనా 1600కైనా 1300కైనా కూడా మొదటిదాకా 1300కి అమ్మారు. ఇప్పుడు మళ్ళీ 1450, 1500 అంటున్నారు ప్రైవేటు మార్కెట్స్. ఇట్లా రైతులు ఆదుకోవాలి. కానీ నా పేరు ఈశ్వరరెడ్డి, నేను రాజధాని రైతు సంఘ. వరి కోత మొదలెట్టిన దగ్గర నుంచి మా ప్రభుత్వం ఏదైతే అధికారులతో కళ్ళల్లోకి వెళ్తున్నారు, గన్నీ బ్యాగులు ఇస్తున్నారు, కొనుగోలు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో గతంగా ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేసిన చెప్పి సాక్షాత్తు మంత్రి చెప్తున్నారు. మీరేం అసలు కొనే పరిస్థితి లేదు, అడిగే దిక్కు లేదని మీరు చెప్తున్నారు. అయ్యా ఆయనకు నమస్కారం. అయ్యా ఆ చెప్పిన ఆయన ఎవరికో నమస్కారం బాబు. ఒక్క పట్టా ఇచ్చింది లేదు. ఇక పట్టాలన్నీ మేమే తెచ్చుకుని అద్దెల రోజుకి 15 రూపాయలు ఒక్కొక్క పట్టాకి పేరు పెట్టుకెళ్తుండే. ఇదిగో పట్టాలండి వాళ్ళు ఇచ్చిన ఏడున్నాయండి, ఇదిగో కళాలండి చూడండి. ఒక పట్టా ఇచ్చాయండి బాబు, ఆయనకు నమస్కారం. అయ్యా ఆ ఫేక్ వార్తలు మాత్రం అవి చెప్పొద్దయ్యా, మేము అది చేసి గుండె అయిపోయి సత్తాం అని ఎక్కడే. కానీ అలాంటివి వద్దు. రైతుకు న్యాయంగా ఎక్కడైతే ఇస్తున్నారో పలానా చోట ఇచ్చాం అని ఆ పుటలతో పెట్టమని ఆ రైతు పేరు ఎవరో ఏంటి ఇచ్చింది. అంతేగాని ఒక ప్రకటన కూర్చొని ఏ నాయకుడైనా సరే ఆడ కూర్చొని ప్రకటన ఇచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే వ్యవసాయ శాఖ మంత్రి ఇంత సహాయం చేస్తున్నాడా అని అనుకుంటారు. సివిల్ సప్లై సివిల్ సప్లై మంత్రి అని వ్యవసాయ మంత్రి కూడా టచింగ్ ఉందిలేండి. ఆయన కూడా ఆయనతో చెప్తే వేసేది. ఈ మంత్రులను చూసి కూడా ఏ క్లాస్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ మా బతికేమన్నా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మాకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. రమ్మానండి ఎవరు? ఇప్పుడు టైం 10:30 అవుతుంది, సుమారుగా ఉదయం 10:30 అవుతుందండి. ఏ అధికారులు ఇంకా లేగలేదా? లేకపోతే మరి వచ్చేవాళ్ళకి ఇక్కడికి 10:30కి మరి ఎప్పుడు డ్యూటీ చేస్తారు వాళ్ళు? మరి మా దగ్గరికి ఎప్పుడు వెళ్తారు వచ్చి? మరి అది పరిస్థితి. మరి ఆయనకు నమస్కారం. మరి ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఉన్నారో వాళ్ళకి చేతులు ఎత్తి కూడా మేము అందరం నమస్కారం చేస్తున్నాం. అట్లాంటి మాటలు వద్దని దయచేసి.